గోవింద గోవింద. గుడ్ మార్నింగ్ అందరికీ. ఏంటి గోవింద చెప్పి వీడియో మొదలు పెట్టాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ వీడియోలో మన దర్శనం సంగతులు మాట్లాడుకుందాం పదండి. తెల్లవారుజామున 5 గంటలకల్లా అందరం పట్టు వస్త్రాలతో గ్యాదర్ అయిపోయామండి మన హాల్లో. ఆ పట్టు వస్త్రాల్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది అనిపిస్తుంది. పట్టు కట్టుకోగానే వెంటనే మనిషి లుక్ వేరేగా అనిపిస్తుంది, ఫీలింగ్ వేరేగా అనిపిస్తుంది. అందుకనేనేమో శ్రీ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలంటే అంత ఇష్టం. స్వామి తన భక్తులు కూడా అదే రూపంలో రావాలని కోరుకుంటారేమో, ఏమంటారు? సో 5 నుంచి 5:30 వరకు నా టైం అండి. అంటే మన వీడియోలు అండ్ కొంచెం ఫొటోస్ దిగటం. మా అన్నయ్య వేరే పనిలో బిజీగా ఉన్నప్పుడు నేను ఇవన్నీ క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే కేవలం గుడికి వెళ్ళడం కాదండి, అది మన ఆత్మకు స్వామితో జరిగే మూగ సంభాషణ, మాటల్లో చెప్పలేని అనుభవం. మనం స్వామిని ఎన్నో అడగాలనుకుంటాం, ఎన్నో చెప్పాలనుకుంటాం, కానీ స్వామిని చూసిన ఆ క్షణంలో అన్నీ మర్చిపోతాం. మాటలు రావు, కాళ్ళు కదలవు, కళ్ళు మూతపడవు, స్వామి ముఖం నుండి చూపు తిప్పుకోలేం. అదే స్వామి మహిమ. ఆయన్ని చూసిన ప్రతి ఒక్కరికి అదే జరుగుతుంది. మీకు అదే జరుగుతుందా? హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా తిరుమల వెళ్ళాలి. ఎందుకంటే స్వామి మిమ్మల్ని పిలిచినప్పుడే మీకు అవకాశం వస్తుంది. అది వృధా చేసుకోకండి. జనం ఎక్కువ ఉండటం వల్ల 3 గంటలు పట్టాల్సిన దర్శనం మాకు 4:30 గంటలు పట్టింది. కానీ మాకు చాలా మంచిగా అనిపించింది అందరం ఉండటం వల్ల. దర్శనం అయిన తర్వాత మేము దేవరాగం హోటల్కి వెళ్ళాము. అప్పటికే టైం 11 గంటలైంది. పొద్దున్నుండి ఏమీ తినలేదు కాబట్టి చాలా ఆకలిగా అనిపించింది. మేము ఆల్మోస్ట్ 13 మంది ఉండటం వల్ల అన్ని టిఫిన్స్ తెప్పించుకున్నామండి మా టేబుల్ పైన. ఇడ్లీ, దోశ, వడ, పూరి, ఇంకా పొంగల్, దోశలో 2-3 రకాలు, సెట్ దోశ, అన్ని రకాలు తెచ్చుకొని మంచిగా కుమ్మేసామండి. అది ఒక మీల్స్ లాగానే చేసామనుకోండి. అది ఎవరు బ్రేక్ఫాస్ట్ అనరు, అంత హెవీగా తిన్నాము. అలా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఫోటో సెషన్ పెట్టుకున్నామండి. ఎందుకంటే మా అటైర్స్ మాకు చాలా బాగా నచ్చాయి. ఎప్పుడు ఇంత ఎథ్నిక్ వేర్, ఇంత ట్రెడిషనల్గా ఎప్పుడు అంత తయారవ్వలేదు. పెళ్ళిళ్ళకి కూడా వేసుకుంటాము, కానీ ఎవరికి వాళ్ళమే పనులలో బిజీగా ఉంటాము. కానీ ఇక్కడ మాకు మా టైం దొరికింది కాబట్టి మంచిగా అన్నీ క్యాప్చర్ చేసుకోవడానికి కుదిరింది. అలా మన విల్లాకి వచ్చేసాము. వచ్చి మేము డ్రెస్ మార్చేసుకొని 1 గంట సేపు వరకు ఫోన్లన్నీ పక్కన పెట్టి ఫ్యామిలీ అందరం కలిసి మాట్లాడుకున్నాం, నవ్వుకున్నాం. రోజువారీ బిజీ లైఫ్లో మాత్రం ఇలాంటి మూమెంట్స్ చాలా రేర్ కదండి. అవే మన లైఫ్ టైం మెమరీస్ అవుతాయి. మళ్ళీ సాయంత్రం ఒక 5 గంటల ఆ సమయంలో మళ్ళీ దేవరాగానికి వెళ్ళి కొంచెం లైట్గా స్నాక్స్ తిన్నాం. ఈసారి ఓన్లీ లేడీస్ వరకు వెళ్ళాము. ఏమో చూడండి, ఇక్కడ లెక్క పెడుతుంది, లెక్కేస్తుంది. చిన్నప్పుడు మనం పాకెట్ మనీ లెక్కేసేవాళ్ళం కదా, అట్లా లెక్కేస్తున్నారు 2 వదినలు చూడండి మరి. సో మై డియర్ ఫ్రెండ్స్, గుడికి వెళ్ళేటప్పుడు పట్టు వస్త్రాలు వేసుకోండి. అది కేవలం డ్రెస్ కోడ్ కాదు, అది మన సంస్కృతి, మన గర్వం. పట్టు చీర కట్టుకున్న అమ్మ అందం వేరే, పట్టు పంచె కట్టుకున్న నాన్న గాంభీర్యం వేరే. ఆ వస్త్రాల్లో మ్యాజిక్ ఉంది. స్వామికి కూడా పట్టు వస్త్రాలంటే అంత ఇష్టం. అందుకేనేమో. యంగ్ జనరేషన్స్కి ఒక్క మాట, జీన్స్ పక్కన పెట్టి ఒక్కసారి పంచే లేదా చీరతో వెళ్ళండి. ఆ ఫీలింగ్ అనుభవించండి. మనం ఇప్పుడు ఇలా చేస్తే మన పిల్లలు చూసి నేర్చుకుంటారు. మన సాంప్రదాయం బతికించే బాధ్యత మన చేతుల్లో ఉంది. గోవింద గోవింద. అలా మేము 13 మంది కలిసి తిరుమల నుంచి తిరుపతి వచ్చాము. కృష్ణుడి గుడిలో ఒక 2 గంటలు ఉన్నాము. ఆల్మోస్ట్ కొంచెం కృష్ణుడు భజనలు చేసుకుంటూ, కొంచెం చిన్న షాపింగ్ చేసుకుంటూ, కృష్ణుడికి సంబంధించినవి. మా వదిన మళ్ళీ యూఎస్కి వెళ్ళాలి, అందుకనే అక్కడే కొంచెం కృష్ణుడు భక్తురాలు కూడా. సో అక్కడ చిన్న షాపింగ్ అయితే చేసుకుంది అక్కడికి తీసుకెళ్ళటానికి. ఎందుకు ఇంత స్పెసిఫిక్గా కృష్ణుడి గురించి మాట్లాడుతున్నానో నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్డ్. ఆమె ఇస్కాన్ మెంబర్ అన్నమాట. ఆమె వీడియో కూడా నేను చేశాను. నెక్స్ట్ వీడియోలో మీకు తెలుస్తుంది. సో అదండి మన వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వాగ్ విత్ స్వాతి. ఇంకేంటి చూస్తున్నారు? మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఓకేనా? బాయ్.